ఇది డమ్ము, డెఫ్, బ్లైండుల్లో డఫ్ అండ్ డెఫ్ వాళ్ళకి కొంచెం ఎబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇయర్కి తర్వాత మాట మాట్లాడటానికి దీనికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అయ్యే స్పేస్ అంతాను మైండ్, బ్రెయిన్ అనేది ఇంకా వేరే పనుల కోసం వాడుకుంటుంది. నేను మా ఫ్రెండ్ మాకు తెలిసిన కొలీగ్ వాళ్ళ డాటరు ఒక ఆమె చూశాను. ఆమెకి ఒక 45 ఏళ్ళు అట్లా ఉంటాయి. ఆమెకి బ్లైండ్, డెఫ్ అండ్ డెమ్. కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఎవరన్నా గేట్ దగ్గరికి వచ్చినా చాలు గుర్తుపెట్టేస్తుంట. అంటే స్మెల్ కూడా అంత ఓవర్ సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళకి. ఆ అడుగుల చప్పుడిని బట్టి ఎవరు వచ్చారో చెప్పేస్తుంట. అంటే ఎట్లా తెలుసుద్ది అంటే తెలిసి ఇక డ్యాన్స్ వేస్తుంట. వీళ్ళు వెళ్ళంగానే గేట్ దగ్గరికి వెళ్ళంగానే తెలిసిపోతుంట. అట్లా వెరీ హైలీ రిసెప్టివ్ ఉంటారు. తర్వాత నేను చూసింది ఏంటంటే వాళ్ళ మదరు ఎక్కడికో బయటికి తీసుకెళ్తుంటే ఆ మదర్ భుజం మీద చేతులేసి చిన్నపిల్లలాగా అట్లా గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే అది సెక్యూర్ ఫీలింగ్, తల్లి ఉంది అని. భుజాలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంది బయటికి. అట్లా అది చూశాక నాకు అనిపించింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చూసి సినిమాలు అవి ఇవి ఇదంతా చూసి మన ఎబిలిటీని, తర్వాత మన కెమికల్ ఇవన్నీ దాచుకునేవి ఉంటాయి కాబట్టి హార్డ్ డిస్క్లో స్పేస్లు కానీ ఇవన్నీ కూడా మన సినిమాలకు వాడేది, బయట జనాలను చూడటానికి వాడేది, సీన్స్ చూడటానికి వాడేది ఏవేవో ఉంటాయి కదా, అదంతా స్పేస్ని ఆ మైండ్ వేరే పరిజ్ఞానం కోసం వాడుకుంటుంది. వాళ్ళకి హైలీ రిసెప్టివ్ ఉంటారు, అంటే సెన్సిటివ్ ఉంటాయి అన్ని సెన్సిటివ్ ఆర్గాన్స్. తర్వాత ఆ పాప ఎప్పుడు ఊరికే కూర్చొని ఉంటుంది అంతే, ఇంకేమి చేయదు, చక్కగా కూర్చొని ఉంటుంది. ఏడవడం కానీ అలాంటివి ఏమి ఉండవు, చాలా కామ్గా ఉంటుంది. టాయిలెట్కి కావాలి అంటే వీళ్ళు తీసుకెళ్తారంట అంతే, వాళ్ళ మదర్ తీసుకొస్తుంది. కానీ వాళ్ళ మదర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అంటే 45 ఏళ్ళు ఆ పాపని పెంచింది అంటే అది గ్రేట్నెస్సే. కాకపోతే ఆ పాప ఏంటంటే కామ్, ఏం చేయదు, కూర్చుంటుంది అంతే, చక్కగా ఒకే చోట కూర్చొని ఉంటుంది అంతే. ఆ కూర్చునే స్థితి మనకి రాదు, ఆ మైండ్కి అంత క్యాపబిలిటీస్ ఉంటాయి. నాకు అప్పుడు అనిపించింది మనం అన్నెసరీగా డిస్కషన్స్, అన్నెసరీ చిట్ చాటింగ్లు, అన్నెసరీ వాట్సాప్లు, తర్వాత సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ చూడకుండా ఉంటే మన బ్రెయిన్ కూడా చాలా కెపాసిటీ సేవ్ అవుతుంది. దాన్ని మనకు అవసరమైన విధంగా వేరే దానికోసం వాడుకోవచ్చు. నాకు అర్థమైంది ఏంటంటే మెడిటేషన్లో కూడా అంతే, అన్నెసరీగా వాడకుండా దానికి ఉన్న కెపాసిటీని అంతా ఇక దేనికో వాడుతుంది అప్పుడు బ్రెయిన్. అందుకని మెడిటేషన్లో రిపేరింగ్స్ బాగా ఎక్కువ జరుగుతాయి, రిలాక్స్డ్ మైండ్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఈవెన్ సెవెంత్ సెన్స్ కూడా బాగా ఉంటుంది. సెవెంత్ సెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం చెప్పలేము, సైన్స్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పాడు E=mc², దాంతోనే యాటమ్ బాంబు కనిపెట్టారు. యాటమ్ బాంబు కనిపెట్టక ముందు ఒక యాటంలో అంత ఎనర్జీ లేదా, ఉంది. సైన్స్ వాడుకుంటుంది నేచర్లో ఉన్నదాన్ని. సో అక్కడ ఐన్స్టీన్ చెప్పాడు కాబట్టి సైన్స్ అంటున్నారు. ఐన్స్టీన్ ఏమన్నాడు, నాకు కూడా తెలియదు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో అన్నాడు. E=mc² అంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ కాంతి వేగము ఇంటూ కాంతి వేగం అన్నాడు. దానికి అసలు ఫార్ములా కానీ ఏమి లేదు, ఆయన కూరికే అట్లా ఊహకు వచ్చేసింది అన్నాడు అంతే. కాకపోతే ఐన్స్టీన్ చెప్పాడు కాబట్టి సైంటిఫిక్ అంటున్నారు. అది విషము వచ్చింది అది సైంటిఫిక్ వేలో రాలా, అది ఓన్లీ ఇది సెవెంత్ సెన్స్ అంటారే ఆ విధంగానే వచ్చింది. అది సైంటిఫిక్గా అయితే రాలా, సైంటిస్ట్కి వచ్చింది ఆ ఐడియా. సో అది అందరూ యాక్సెప్ట్ చేశారు సైన్స్ సైన్స్ అని. అట్లనే ఇప్పుడు హోమియోపతి ఉంది, ఆయన సైంటిస్ట్ కాదు కాబట్టి హనీమన్ ఆయన ఎండి జనరల్, ఆయన బుక్స్ ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు. ఆయనకు వచ్చింది ఈ ఐడియా, హోమియోపతి ఐడియా, బాగా డైల్యూట్ చేస్తే తగ్గుతుంది అనేది ఒక ఐడియా వచ్చి ఒక టెస్ట్ చేసి చూసాడు, తగ్గింది. సో అప్పటి నుంచి ఆయనకున్న ఆస్తులన్నీ అమ్మేసి ఖర్చు పెట్టి మొత్తం హోమియోనే డెవలప్ చేశాడు వాలంటీర్స్ని తీసుకొని. సో యాక్చువల్గా హోమియో డెవలప్డ్ బై ఓన్లీ వన్ సింగిల్ పర్సన్, ఆయనకి హెల్ప్ చేసిన వాళ్ళు 2-3 ఉన్నారు అంతవరకే. ఆయుర్వేదం కూడా అంతే, డెవలప్డ్ బై చరక అండ్ సంహిత. చరక సంహిత తర్వాత సుశ్రుత, చరకుడు సుశ్రుతుడు అనే వాళ్ళిద్దరే ఆయుర్వేదాన్ని కూడా ఇచ్చేశారు. యోగా ఉందంటే పతంజలి,
అట్లా ఒక్కొక్క మనిషితోనే పెద్ద పెద్ద ఒక పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లే ఉద్భవించినాయి అనమాట. సరే ఓకే. అందుకనే దీని మూలంగా ఏంటంటే మనం సేవ్ చేసుకుంటే అన్నెసరీగా మన బ్రెయిన్ పవర్స్ని వాడకపోతే అవసరమైన వాటికి అత్యద్భుతంగా సహకరిస్తుంది అది. నాకు ఆ పాపను చూసాక, ఆమెను చూసాక అనిపించింది, అరే మనం కాసేపు కూర్చోవాలి అంటే మైండ్ కూర్చోట్లేదు, ఆమె ఆనందంగా హాయిగా కూర్చొని ఉంటుంది, ఆమెకి వినపడదు, కనపడదు, మాటలు రావు, రెండు లేదు. అది ఓకే అమ్మా.